నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మరి 6వ మాసంలో మొదటి తారీఖులో ప్రభు మనలను ప్రవేశపెట్టి మనలను ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనము జనవరి మాసం నుంచి మనము నిర్గమకాండాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆయత్తబడి సిద్ధపడి సంసిద్ధులమై మనము గత వారానికి 24 అధ్యాయాలు మనము ధ్యానం చేసుకున్నాము. ఈ దినము మనము 25వ అధ్యాయము నిర్గమకాండంలోనికి మనం ప్రవేశించాము. మరి ఈ దినము పునరుద్ధాన పండుగ, అటు రీతిగానే 25వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి కనుక 25వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకముగా మనం వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దామండి. చదువుదామండి. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నాకు ప్రతిష్ఠార్పణ అంటే కానుకలను తీసుకుని రమ్మని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అంటే ఇష్టపూర్వకముగా అర్పించు ప్రతి వాని యొద్ద నీవు దానిని తీసుకొనవలెనో స్వీకరించవలెనో అని దేవుడు మోషేకు చెప్పాడు. ఈ వాక్యాలను బట్టి, ఈ అధ్యాయాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరములైనా గతించిన వారాలన్నీ కాపాడి 5 మాసాలు కూడా కాపాడి 6వ మాసము మొదటి తారీఖులో మొదటి రోజున నీ సన్నిధానంలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపునైనా ఆరాధన కూడికలో ఇదిగోని ప్రభా నిర్గమకాండం 25వ అధ్యాయం ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుకరించండి. మీ ఆత్మ చేతనే ఈ అధ్యాయాన్ని ప్రభు మేము ధ్యానం చేసుకోవడానికి కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ ఆత్మ చేత సంధించండి. వెనగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. ఒట్టివాడిని మట్టివాడినైనా ఈ సమయం అంతా మీ ఆత్మ చేత అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ప్రభా సంపూర్ణముగా మీ స్వాధీనములో ఉంచుకుని ఇదిగోనని ప్రభా నా నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, చదవబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాటను మనము ఈ సందర్భంలో చదువుకున్నాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, ఇలాగ తెలియజేశాడు, నాకు కానుకలు తీసుకుని రమ్మని ఇశ్రాయేలుతో చెప్పు. ఇష్టపూర్వకంగా అర్పించు ప్రతి వాని వద్ద నీవు నా కొరకు కానుకలను స్వీకరించు అని దేవుడు మోషేతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చెప్పాడు దేవుడు మోషేకు? పర్వతం మీద, సీనాయి పర్వతం మీద ఉండి దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటలను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, 3వ వచనం చదువుదామండి. అర్పణలు ఏమనగా ఏం తీసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ? బంగారం తీసుకోవాలి, వెండిని తీసుకోవాలి, ఇత్తడి అంటే కంచు. ఇత్తడి అంటే చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కంచును ఇత్తడి రెండు ఒకే పేరు కలిగినటువంటి వస్తువులు కనుక బంగారము, వెండి, ఇత్తడిని నీవు తీసుకోవాలి. 4వ వచనంలో ఏం రాయబడి ఉంది? నీల ధూమ్ర రంగు వస్త్రములను, సన్నపు నార మేక వెంట్రుకలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలును, తుమ్మకర్రలు నీవు తీసుకోవాలి. ఏమని తీసుకోవాలంటే నీల రంగు నూలు తీసుకోవాలి, ఊదా రంగు నూలు తీసుకోవాలి, ఎరుపు రంగు నూలు తీసుకోవాలి, శ్రేష్టమైన నారబట్ట, అలాగే మేక వెంట్రుకలు తీసుకోవాలి. 4వ వచనంలో. 5వ వచనం ఏముంది? ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, మేలు రకం తోళ్ళు, తుమ్మకర్రలు నీవు తీసుకోవాలి అని దేవుడు మోషేకి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు చాలా
అర్ధరహితంగా మనకు ఉంటాయి కనుక వాటిని అన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొద్ది 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు అంటే సముద్రములో ఉన్నటువంటి చేపల యొక్క తోళ్ళు. సముద్రంలో ఉండే చేపలు కాదండి, అది సముద్రంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి జంతువు. అది ఆ జంతువు పైనటువంటి తోలు దేవుని సన్నిధానానికి తీసుకురావచ్చు అని దేవుని చేత మోషేకు తెలియజేయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 6వ వచనం చూస్తే ప్రదీపమునకు తైలము, అభిషేకమునకు తైలము, పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు మీరు తీసుకురావాలి. 7వ వచనం లేత పచ్చలు ఎపోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవియే. 8వ వచనం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 8వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 8వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత నాకు ఒక మందిరాన్ని మీరు నివసించాలి, ఒక మందిరాన్ని మీరు కట్టాలి. ఎందుకు కట్టాలి? నేను వారితో నివసించినట్లు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు మోషేకి ఇక్కడ ఆజ్ఞాపిస్తాడు. ఈ పరిశుద్ధ స్థలము నిర్మించడానికి కావలసినటువంటి వస్తువులను పైన దేవుడు తెలియజేస్తాడు. తుమ్మకర్ర కావాలి, అలాగే బంగారం కావాలి, వెండి కావాలి, అలాగే రాగి కావాలి, ఇత్తడి కావాలి. అయితే దానితో పాటు సముద్ర మత్స్యల తోళ్ళు, అలాగే మేక వెంట్రుకలు ఇవన్నీ తీసుకుని రావాలని దేవుడు పొట్టేళ్ల తోళ్లును, సముద్ర మత్స్యల తోళ్లును, తుమ్మకర్రలను, ప్రదీపమునకు తైలములను ఇవన్నీ తీసుకుని రమ్మని దేవుడు వారికి చెప్పిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎలాగ కట్టాలో మోషేకు వివరిస్తున్నట్టుగా 9వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. 9వ వచనం చూద్దాం. నేను మీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క నేను మీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆరూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు వెడల్పుల గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒక మందిరాన్ని నా కొరకు నిర్మించండి. ఏ మందిరం ఇది? మోషే కట్టక ముందు మందిరము వేరు, మోషే కంటే ముందుగా దేవుడు ఇక్కడ మోషేతో చెప్తున్నటువంటి సొలొమోను కట్టినటువంటి మందిరము కంటే మొట్టమొదటి మందిరం మోషే ద్వారా దేవుడు కట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మందిరం ఎటువంటిదంటే ప్రత్యక్షపు గుడారపు యొక్క మందిరం. ఇది ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ మరలా కట్టుకునే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి మందిరం ఇది, స్థలం ఇది. ప్రియమైనవారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణం లాంటి రూపమును నువ్వు నిర్మించాలి. ఎలా నిర్మించాలి? 10వ వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దానికి కొలతలు దేవుడు ఇచ్చాడు. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 1 మూరెడున్నర అని దానికి సాదృశ్యం. దాని ఎత్తు 3.5 అంటే 1 మూరెడున్నర మూర, 1 మూరన్నర అని అర్థం. తర్వాత 11వ వచనం, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. ఏం పొదిగించాలి? బంగారుపు రేకును పొదిగించాలి. ఈ మందసారి గురించి మనకు ఉన్నటువంటి సమయాభావాన్ని బట్టి ఒక రోజున మందసం యొక్క ఫోటోలను తీసుకొచ్చి ఆ మందసంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మందసం గురించి చెప్పాలంటే దాదాపు ఒక కూడిక పెట్టుకుని 3 గంటల సేపు మనం ధ్యానం చేసుకుంటే మందసం యొక్క వివరణ పూర్తిగా మనకు వస్తుంది. కానీ మోషేకు దేవుడు చెప్పిన మందసపు కొలతలను, ఆ మందసములో ఉన్నటువంటి విధి విధానాలను ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని చెప్పాడు దేవుడు? ఒక తుమ్మకర్రను తీసుకుని మందసాన్ని చేయాలి. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరన్నర,
దాని ఎత్తు 1 మూరన్నర మీరు చేయాలి. దానికి ఆ తుమ్మకర్ర పైన తుమ్మకర్ర కనపడకుండా బంగారపు రేకును దాని మీద తాపడంగా మీరు పొదిగించాలి. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. జవ అంటే బద్ది. కొన్నిసార్లు ఏదైనా వస్తువు చేసిన తర్వాత వస్తువు అందంగా ఉండడానికి ఒక బద్దిని కొడుతూ ఉంటారు, చుట్టూరు బద్దిని కొడతారు. ఆ బద్ది కొట్టినప్పుడు దానికి అందంగా ఉంటుంది కనుక అటువంటి బద్దెను జవను మీరు దానికి పొదిగింపవలెను. బంగారపు జవను చుట్టూ కట్టవలెను. 12వ వచనం చదువుతున్నాను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు ఎదుట ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దానిని 4 కాళ్లకు వాటిని వేయవలెను. 13వ వచనం. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసము మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములను ఆ మోతకర్రలను దోర్చవలెను. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మందసం అనేది ఎలా ఉంటుందంటే ఈ పెట్టి మాదిరిగా మందసం ఉంటుంది. ఈ పెట్టి మాదిరిగా ఉంటుంది. అది దేవుడిచ్చిన కొలతల ప్రకారము 3.5 వెడల్పును 3.5 ఎత్తును, అలాగే ఇంకొక మాట అక్కడ ఏం చెప్పింది, 2 మూరలున్నర దానికి వెడల్పు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 1 మూరన్నర చూడండి ఎత్తును 1 మూరన్నర వెడల్పునైనా పెట్టినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో 10వ వచనంలో మనం చూస్తున్నాం. దాని పొడుగు 2 మూరలు. పొడుగు అంటే ఈ పొడుగు 2 మూరలు, పొడుగు అంటే 2 మూరలు, వెడల్పు 3.5, అలాగే ఎత్తు కూడా 3.5 పెట్టి ఒక మందసాన్ని మోషేని చేయమని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత దాని బంగారు రేకుతో కప్పేయమన్నాడు. తుమ్మకర్ర కనపడకుండా బంగారు రేకుతో దానిని తాపడం చేసి కప్పేమని. ఎక్కడ చూసినా తుమ్మకర్ర కనపడకూడదు. తుమ్మకర్ర లోపల ఉండాలి, బంగారపు రేకు పైన ఉండాలి. మనం చూసినప్పుడు అది బంగారముతో చేసినదే అనేటువంటి ఆలోచన వచ్చేలాగా దాన్ని చేయమని దేవుడు మోషేకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దాని చుట్టూ దాన్ని మోయడానికి ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఏం చెప్పాడంటే దానికి ఉంగరాలు పెట్టమన్నాడు. అంటే మోసుకుని వెళ్ళడానికి తోళ్లు కట్టకుండా ఉంగరాలు పెట్టి ఉంగరాలలో వెళ్ళేలాగా తుమ్మకర్రతో కర్రలు తయారు చేసి దానికి మరలా బంగారపు రేకును పూసి ఆ బంగారపు రేకుతో పూసిన కర్రలను కూడా ఈ మందసం పక్కనే పెట్టమని దేవుడు వారికి తెలియజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 12వ వచనంలో దానికి 4 బంగారు ఉంగరాలను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరాలు ఎదుట పక్కన 2 ఉంగరాలు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను అక్కడే దోర్చవలెను. మందసాన్ని మోసుకుని వెళ్ళాలంటే ఒక 2 కర్రలు ఉంటాయి. 2 కర్రలని ఇటు 4 మనుషులు అటు 4 మనుషులు కలిపి మోసుకుని మందసాన్ని మోసుకుని వెళ్ళేటువంటి సందర్భాల్లో చాలాసార్లు మనం చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, ఈ నిర్గమకాండంలో 26వ అధ్యాయం నుంచి కూడా మందసాన్ని గురించి 29వ అధ్యాయం వరకు 39వ అధ్యాయం వరకు కూడా మందసం గురించి, మందసం యొక్క మహిమను గురించి, మందసం యొక్క ప్రభావాన్ని గురించి, ఆ మందసంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ అంతటి గురించి కూడా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. కనుక ఓన్లీ మందసము తయారు చేసేటటువంటి విధానాన్ని మాత్రం దేవుడు మోషేకి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవలన. మందసములు ఏముంటాయి? మందసములో దేవుడిచ్చిన శాసనాలు. ఏంటి ఆ శాసనాలు? దేవుడిచ్చిన 2 పలకలు. ఆ 2 పలకలు ఏంటి? దేవుడు రాసిన ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ విధులు 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలను ఆ మందసములో ఉంచాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ 16వ వచనంలో నేను నీకు ఇచ్చు శాసనములను మందసములో ఉంచాలి. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరి 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దానికి 2 కొనల మీద కెరూబులను దాని మీద ఏకాండముగా చేయాలి. 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠం మీద తమ రెక్కలతో కప్పుచుండగా
వాటి ముఖములు ఎదురెదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నొంచవలెను. మందసాన్ని చేసిన తర్వాత కరుణాపీఠాన్ని కూడా చేయాలి. ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున ఎక్కడున్నారంటే ఆయన కరుణాపీఠం మీదే కూర్చున్నారు. కరుణాపీఠం అంటే కరుణ కలిగినటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు అయితే తీర్పు సింహాసనం మీదకి వెళ్ళవలసిన దినం కూడా ఒకటి ఉంది ఆయనకి. ఈ కరుణాపీఠం ఆ రోజున మోసే కాలంలో కరుణాపీఠాన్ని దేవుడు చేసి కరుణాపీఠం దగ్గరికి ఆ కెరూబుల మధ్యకు వచ్చి దేవుడు మోసేతోనూ ప్రజలతోనూ మాట్లాడేవాడు ఆ రోజుల్లో దేవుడు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి మందిరం అప్పుడు కట్టలేదు కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తన రాకడ రాలేదు కనుక, పాత నిబంధన కాలం అంతా దేవుడు ఆ మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీదకు వచ్చి ఆయన ప్రత్యక్షపరచబడి ప్రజలతో ఆయన మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. కరుణాపీఠం అంటే దేవుడు ఆ యొక్క కరుణాపీఠం మీదకి వచ్చినప్పుడు ఆయన కరుణ చూపించేవాడు, క్షమించేవాడు, మన్నించేవాడు. అటువంటి విధి విధానాలు ఆ రోజున అక్కడ మనము కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ కరుణాపీఠానికి 2 కెరూబులు చేయమన్నాడు. మీకు వచ్చే వారం ఆ ఫోటోని మీకు ప్రదర్శిస్తామన్నమాట. కనుక కరుణాపీఠం మీద 2 కెరూబులు ఎలా ఉంటాయంట? 2 రెక్కలు విప్పి ఎదుటి కెరూబు, ఒక కెరూబు ఎదురుగాను ఒక కెరూబు ఇంకొక ఎదురుగాను ఉంచి ఎదురెదురుగా పెట్టి కెరూబులను ఆ కరుణాపీఠం మీద తన రెక్కలు సాపునట్టుగా కరుణాపీఠం అంతను కూడా కప్పునట్టుగా ఉంచాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 21వ వచనం చూడండి. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో నొంచవలెను. 22 అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తమును మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజేస్తాను. మోసే, ఆ కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబుల మధ్యలో నుంచి నేను నీతో మాట్లాడతాను. ఇంకెక్కడ మాట్లాడడానికి వీలు లేదు. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నేను ఈ యొక్క మందసం ఉన్నటువంటి కరుణాపీఠం మీద, మందసం మీద పెట్టిన కరుణాపీఠం మీద నేను నీతో మాట్లాడుతానని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 23వ వచనం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బలను చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5 నువ్వు చేయాలి. చేసిన తర్వాత 24వ వచనం. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయించవలను. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్లకు 4 ముళ్ళలో ఆ ఉంగరమును తగిలించవలను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరమును బద్దకు సమీపంగానే ఉంచాలి. దేవుడు మరలా చెప్తున్నాడు, నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయాలి. ఏ బల్లది? సన్నిధి రొట్టెలు పెట్టేటటువంటి బల్ల. ఆ బల్ల మీద సన్నిధపు రొట్టెలు ఉంటాయి, పరిశుద్ధ తైలం ఉంటుంది, అభిషేక తైలం ఉంటుంది, ప్రదీపాలు వెలిగించడానికి తైలము ఆ బల్ల మీద పెట్టుకోవడానికి బల్లను నీవు చేయాలి. ఆ బల్లను మోయడానికి కూడా నా బల్లకు చుట్టూ 4 ఉంగరాలు పెట్టాలి. బల్లను మోసేటప్పుడు మోతకర్రలు కూడా తన సమీపాన ఉంచాలని, ఆ తుమ్మకర్రతో చేసిన కర్రలకు బంగారు రేకు కూడా పొదిగించాలని దేవుడు వారికి శ్రేష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. 29వ వచనం చూడండి. మరియు నీవు దాని పళ్ళెములను, దోపార్తులను, గిన్నెలను, పానీయార్పణలను, పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయాలి. ఆ బల్ల పైన పెట్టేటువంటి వస్తువులు కూడా మేలిమి బంగారంతోనే చేయాలి. బంగారంలో కూడా చెత్త బంగారం, మంచి బంగారం కూడా ఉంటుందండి. మేలిమి బంగారంతో చేయాలని దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా మనం 30వ వచనం. నిత్యము నా సన్నిధి రొట్టెలు ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యము నా సన్నిధిలో ఈ బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచాలి. సన్నిధి రొట్టెలు ఎందుకో తెలిసింది? యాజకుడు తన వృత్తి నిర్వర్తించడానికి వచ్చినప్పుడు, యాజక ధర్మము చేస్తున్నప్పుడు, యాజకుడు ఆహారం కోసం బయటికి వెళ్లకుండా ఆ సన్నిధానంలో రొట్టెలు ఉంచాలి. ఎన్ని రొట్టెలు ఉంచాలి? 12 రొట్టెలు ఉంచాలి. 12 గోత్రానికి ఒక రొట్టె చెప్పున అక్కడ 12 రొట్టెలు ఉంచాలి. ఒక పక్కన 6 రొట్టెలు, ఇంకొక పక్కన 6 రొట్టెలు అక్కడ
వంచాలి. అది దేవుడిచ్చినట్టు కన్య. నిత్యము నా సన్నిధి రొట్లు ఈ బల్ల మీద వంచడం. మరియు నువ్వు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నగషీ పనిగా దీపవృక్షమును చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నగషీ పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. 32వ వచనం చూడండి. దీపవృక్షమును చేసేటటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు, దేవుడు దీపవృక్షం గురించి చెప్పినప్పుడు, దీపవృక్షము కింద నుంచి పైదాకా ఉన్నటువంటి ఆ యొక్క పువ్వులు కానీ, ఆ కాండాలు కానీ, ఆ మొగ్గలు కానీ, వాటన్నిటిని కూడా లెక్కేస్తేనంటే 66 మొగ్గలు వస్తే 66 మొగ్గలు ప్రకాండాలు అక్కడ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 66 అంటే అర్థం ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు సంఖ్య. పుస్తకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో? 66 పుస్తకాలు. యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 66 అధ్యాయాలు. 66 ప్రకాండములు కానీ, మొగ్గలు కానీ, పువ్వులు కానీ ఆ యొక్క దీపవృక్షానికి ఉంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 32వ వచనం, దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలు నిగుడవల నిలబడవలను. 33వ వచనం, ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశాలు ఉండాలి. రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండము నుండి పైకి నిలువుగా ఉండే 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రిందన ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నగిషీ పనిగా ఉండవలేను. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఈ దీపవృక్షము, దీని పేరేంటి? దీపవృక్షము. దీపవృక్షాన్ని ఎలాగ చేయాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దీపవృక్షం ఎందుకో తెలుసండి? ఆ మందసములో, పరిశుద్ధ స్థలములో, దేవుడు నివసించే స్థలములో, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 గదులుగా కట్టి దేవుని యొక్క ఆ సన్నిధానంలో, మందసమయం ఉన్నటువంటి గుడారంలో, సన్నిధి గుడారంలో, దేవుడు నివసించే గుడారంలో, నివాసములో, దేవుడు తనకు కట్టబడినటువంటి మందిరపు ప్రాంతంలో ఇవన్నీ కూడా దేవుడు ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 37వ, నీవు దానికి 7 దీపములు చేయవలను, దాని ఎదుట వెలుగునిచ్చినట్లు దాని దీపములను వెలిగించవలను. మందసానికి ముందు, కరుణాపీఠానికి ముందు వెలుగునిచ్చుటకు ఈ దీపములు వెలిగించాలి. ఎన్ని దీపాలు? అయ్యి మొత్తం ఒక నిలువుగా ఉన్నటువంటి మధ్యలో ఒక దీపం ఉంటే, చుట్టుపక్కల ఆ పక్కన 3, ఈ పక్కన 3 దీపకాండాలు ఉంటాయి. ఆ దీపకాండాల పైన దీపపు దిమ్మలు ఉంటాయి, దీపాలు వెలిగించుకోవడానికి. దాని చుట్టూ బాదం పూలు ఉంటాయి, ప్రకాండాలు ఉంటాయి, కాయలు ఉంటాయి, బాదం పూలు ఉంటాయి. ఇవన్నీ నగిషీ పనిగా నీవు చేయాలి. నగిషీ పని అంటే చేతితో నీవు చేయాలి. తలుపులు చిక్కుతారు కదండి, నగిషీ పని అంటారు దాన్ని. తలుపుల మీద ఏదైనా డిజైన్ వేసినా, తలుపుల మీద ఏదైనా వస్తువులు చిక్కినా చేతితో చేసిన నగిషీ పని అంటారు. ఈ రోజున మిషన్లు వచ్చేసిందండి. మిషన్ మీద చెక్కని తీసుకెళ్ళి, ఒక బల్లం తీసుకెళ్ళి మిషన్కి ఇచ్చేస్తే, నీకు ఏ బొమ్మ కావాలితే, ఏ డిజైన్ కావాలితే ఆ డిజైన్ చెక్క తయారు చేసేస్తుంది మిషన్. కానీ ఆ రోజుల్లో చేతితో పనులు చేసేవారు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ పనులు కూడా చేతితోనే చేయాలని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. 38వ వచనం చూడండి. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారంతో చేయవలెను. కత్తెర చెప్ప అంటే, కత్తెర ఎందుకో తెలుసండి? కత్తెర దేనికి వాడతారు? జుట్టు కత్తిరించుకోవడానికి, వస్త్రాలు కట్టించడానికి, ఏదైనా వస్తువుని కట్ చేసుకుని, పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి కత్తెర మనం ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కత్తెర దేనికి ఉపయోగం అంటే, దీపపు స్తంభం మీద ఉన్నటువంటి దీపాన్ని వెలిగించినప్పుడు అందులో ఉన్నటువంటి ఒత్తులు ఒకవేళ మసిబట్టి అది ఎలగడానికి సరిగ్గా లేకపోతే, దీపపు బుడ్డిలో మనం కిరోసిన్ దీపానికి ఎలాగైతే పైన నల్లగా మాడినటువంటి ఆ దీపపు ఒత్తిని కత్తిరిస్తామో, అలాగే కూడా దేవుని మందిరం ఉన్నటువంటి దీపవృక్షంలో ఉన్నటువంటి దీపాలను వెలిగించినప్పుడు ఆ యొక్క ఒత్తులు మాడినప్పుడు, కాలినప్పుడు వాటిని కట్ చేసి మరలా సరిచేసి నూనె పోసి వెలిగించి కాంతి ఎక్కువగా రావడానికి కత్తెరని కూడా అక్కడే పెట్టాలి. బయట కత్తెర తేగడదు, ఒక కత్తెర అక్కడ ప్రత్యేకంగా ఉండాలి. ఆ కత్తెర బంగారంతో
చేయాలి. దాన్ని పెట్టేటువంటి ఒక పాత్ర ఒక చెప్ప కూడా బంగారంతోనే చేయాలని దేవుడు తెలియజేశాడు. మీకేమనిపిస్తుంది? ఈ అన్ని వస్తువులన్నీ కూడా బంగారంతో చేసినప్పుడు మనం గనక అక్కడ ఉంటే, ఆ స్థలంలో మనం గనక ఉంటే, ఆ ప్రదేశంలో మనకు ఉంటే, ఈ రోజున ఒక కత్తెర తెచ్చుకుంటే చాలని మనం బాగుపడిపోతాం. అంతేనా? అలా అనిపిస్తుందా మీకు? కత్తెర తెచ్చుకుంటే బాగుపడిపోతామండి, చెప్ప తెచ్చుకొని బాగుపడిపోతామండి. అంత బంగారాన్ని ఆ రోజున వారు చక్కగా దేవుని యొక్క ఉపకరణములకు వారు వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 39వ వచనం, ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారముతో 40 వీసెలు. వీస అంటే ఎన్ని కేజీలమ్మా అమ్మగారు? వీస అంటే తెలుసా మీకు? వీస అంటే ఎన్ని కేజీలు? 6 పావు కేజీలా? 4 పావు కేజీలు. 4 పావు కేజీలు అంటే కేజీ కదమ్మా. కనుక 4 వీస ఎంత అంటండి? ఏమని చెప్తున్నాడు అక్కడ? ఉపకరణం 40 వీసెల మేలిమి బంగారముతో చెయ్యాలి. తర్వాత ఇవన్నీ దేవుడు ఎక్కడ చెప్పాడు మోషేకి? ఏమ్మా, ఈ సంగతులన్నీ దేవుడు మోషేకి ఎక్కడ చెప్పాడో తెలిసింది? మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద దేవుని సన్నిధానంలో ఉన్నాడు కదా. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధానంలో మోషే ఉన్నప్పుడు 40 రోజులు ఏం చేశాడు? 40 రోజులు మోషే కొండ మీద ఏం చేశాడు అని ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానం నివృత్తి చేయడానికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? కొండ మీద దేవుడు మోషేకి ఇవన్నీ కూడా చూపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. మామూలుగా అయితే ఎవరు చేయలేరండి. దేవుడు మోషేకు కొండ మీద 40 దినాలు ఉన్నప్పుడు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఈ ప్రత్యక్షపు గుడారమును గురించి, గుడారంలో ఉన్నటువంటి వస్తువుల గురించి, గుడారంలో ఉన్నటువంటి చేయవలసిన పని అంతటిని బట్టి మోషేకు 40 దినాలు మోషేకు దేవుడు మోషేతో మాట్లాడితే ఇవన్నీ చూపించాడు. ఎలాగుండాలి, ఎలాగుండాలి. అది అసలు దీపవృక్షం ఎలా చేయాలో మోషేకి తెలియదు, కానీ దేవుడు చూపించాడు. మందసాన్ని ఎలా చేయాలో దేవుడు మోషేకి తెలియదు, దేవుడు చూపించాడు. కరుణాపీఠం కూడా ఎలా చేయాలో మోషేకు తెలియదు, అప్పుడు దాకా లేవు ఆ వస్తువులు. కానీ ఈ 40 దినాలు మోషే దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు 40 దినాలు గడపడానికి గల కారణం ఏంటంటే, ఈ 40 దినాలు కూడా మోషేకు దేవుడు చూపించి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని మోషేకు జాగ్రత్తగా చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ ఈ ప్రత్యక్ష గుడారం దేనికోసం దేవుడు తయారు చేయమన్నాడు? దేవుడు ప్రజల మధ్య ఉండడానికి, ప్రజలతో నివసించడానికి, ప్రజలతో మాట్లాడడానికి ఆయన వచ్చినప్పుడు మరి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ దేవుడు మాట్లాడుతుంటే వీరందరూ పర్వతం చుట్టూ నిలబడినారు. ఆ మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో వీరందరూ ఎవరో వెళ్ళలేకపోయారు. కానీ ఈ ప్రత్యక్షపు గుడారం ఎందుకు చేయమనంటే దేవుడు ప్రజల మధ్య ఉండడానికి, ప్రజల మధ్య ఉండడానికి. మోషే ఇశ్రాయేలు జనాంగం నివసించే చోట ఈ ప్రత్యక్షపు గుడారాన్ని వారు కట్టుకునేవారు. ఎలా కట్టుకునేవారు? ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఈ వంశావళులన్నీ కూడా ఉండే, ఈ గోత్రాలన్నీ కూడా నివసించేవి. ప్రత్యక్షపు గుడారపు చుట్టూ కూడా ప్రజలు వారి గుడారాలు వేసుకుని, డేరాలు వేసుకుని ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ వారు ఉండేవారు. కానీ లోపలికి వెళ్ళేవారు, పాప పరిహార బలులు అర్పించేవారు. ఇవన్నీ కూడా అర్పించుకోవడానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు లోపలికి వెళ్ళారు. కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళేవారు యాజకుడు ఒక్కడే దేవుని సన్నిధానంలోనికి వెళ్ళేవాడు. ఇది పెద్ద చరిత్ర కనుక ఈ చరిత్రను మనము ఒక ఫోటో రూపంలో వేసుకుని చూసుకుని మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ రోజున ప్రత్యక్ష గుడారము దేవుడు అక్కడ వారికి కట్టమని ఆజ్ఞాపించాడు. 25వ అధ్యాయంలో, 26వ అధ్యాయం 27వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తుంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వింతలు విశేషాలన్నీ కూడా మనకు జ్ఞాపకం. ఆ రోజున ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ రోజున ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది ఏమ్మా? ఈ రోజున ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? ఆ రోజున ప్రత్యక్ష గుడారం అయినటువంటి ఆ మందసం దగ్గరికి కెరూబుల మధ్యలోనికి దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ఈ రోజున ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది చెప్పండి?
చాలాసార్లు మనం వాక్యం వింటూ ఉంటాం కదా. ఈ రోజున ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉందో తెలిసింది. ప్రత్యక్ష గుడారము మన మధ్యలోనే ఉంది, మన హృదయంలోనే ఆ ప్రత్యక్షపు గుడారం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నేను తలుపు తడుతున్నాను, మీరు తలుపు తీసిన వెడలా నేను మీలోకి వస్తాను, మీలో ఉంటాను, మీతో మాట్లాడతాను, మీలో నివసిస్తాను, మిమ్మల్ని నేను నడిపిస్తాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఎక్కడైతే ఉంటారో దేవుడు, అదే ప్రత్యక్షపు గుడారము, అది పవిత్రమైనటువంటి ఆలయము. మన హృదయమే దేవుని ఆలయం. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడి హృదయమే దేవుని యొక్క ఆలయం అని పాట పాడాడు. ఆ రోజున ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు దిగి వచ్చి కెరూబుల మధ్యలో నుంచి ప్రజలతో మాట్లాడేవాడు దేవుడు. ఈ రోజున మనలోనే నివసించి మనతోనే ఉండి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రత్యక్షపు గుడారము బంగారంతో తుమ్మకారంతో చేయబడింది. కానీ ఈ ప్రత్యక్షపు గుడారము దేవుడే తన స్వరక్తం ఇచ్చి ఆయన ప్రాణములు అర్పించి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన పవిత్రపరుచుకొని ఈ గుడారములను నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే 40వ వచనంలో కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చెప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 40 దినాలు ఏం చేస్తుంటాడు మోషే గారు అనుకునే వాళ్ళు ఇది వరకు. 40 దినాలు కొండ మీదకి వెళ్ళాడు కదా, 40 దినాలు 40 పగలు కొండ మీద ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఏం చేస్తుంటాడు మోషే? దేవుని ముఖం మోషే చూసి మోషే ముఖం దేవుని చూస్తూ కూర్చున్నాడా అనుకునేవాళ్ళు మనం. కానీ ఆ 40 దినాలు 40 రోజులు కూడా దేవుడు మోషేతో ప్రత్యక్షపు గుడారము, మందసం గురించి, కరుణాపీఠం గురించి, ఆ ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలము గురించి, అతి పరిశుద్ధ స్థలమును గురించి, ఆ గుడారము పైన కప్పేటటువంటి తెరల గురించి, ఆ గుడారము పైన కప్పినటువంటి తెరలో రంగుల గురించి, మేక వెంట్రుకల గురించి, ఆ సముద్ర వచ్చల తోళ్ళ గురించి, అలాగే మేక చర్మముల గురించి, ఈ కెరూబుల గురించి, ఈ తయారు చేసే విధానం అంతటిని గురించి దేవుడు వారికి వివరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలదు. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని ఈ ప్రత్యక్షపు గుడారమును గురించి ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా దేవుడు మన కొరకు రాసి ఇచ్చారు కనుక ఆ మాటను మనం చదువుదాం. 9వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము మనము చదువుకుంటూ వెళ్తాం. 4వ వచనం చదివితే సరిపోతుంది కానీ పైనుంచి చదువుదామండి. ఏప్రిల్ రాసిన పత్రికలో నుంచి చదువుదామా? ఏప్రిల్ పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, అర్థమవుతుంది మనకి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. అందులో ఆ గుడారంలో ఏముందంటే దీపస్తంభమును, రొట్టెల బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారములో ఉండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములు ఏమున్నాయంట? మన్నాగల పాత్ర, బంగారు పాత్రయు, సిగరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపై కరుణాపీఠమును, కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్ల పడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమేమి ఉన్నాయంటే అండి, ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అక్కడ ఉందంట. పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉన్నాయో కూడా 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే సువర్ణ ద్వీపార్తియు అంతటా బంగారు రేకులతో తాపడిన నిబంధన మందసమును ఉండిన మందసంలో మన్నాగల పాత్ర, బంగారపు పాత్ర, సిగరించిన అహరోను కర్ర, చేతి కర్ర, నిబంధన పలకలను ఉండిన. దానిపైన కరుణాపీఠము, కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులను. వీటిని గూర్చి ఇప్పుడు ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యము ఈ మొదట గుడారంలోనికి వెళ్ళుచుందురు గాని
సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించుచుండెను. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలును అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధముల ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు తెలుసండి? ఈ ప్రత్యక్ష గుడారంలో కాకుండా ఆయన మనుషులలో నివసించడానికి, మనుషులతో జీవించడానికి ఈ మందిరాలను ఏర్పాటు చేసి మందిరంలో ఆయన ఉంటూ, అలాగే మానవులు అనేటువంటి మన హృదయాలలో ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసి దేవుడే మనతో ఉన్నాడు. ఇంకా మనకు లోటు ఏమిటి? ఆయనే ఈ రోజున మన హృదయంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అందుకే ఆయన చెప్పిన మాట, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడిన నామమున ఏకీభవించి ఉందిరో వారి మధ్యన నేను ఉంటానని ఆయన వాగ్దానం. ఇక్కడ ఉండేవారు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో మందసము మీద ఉన్నట్టు కరుణాపీఠము మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు ఉండేవాడు. ఈ రోజున మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని ఆదరించి, మనల్ని ప్రేమించి, మనల్ని కనుకరించి మనకు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ భాగ్యము తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని చెంతకు రాలేకపోతున్నారు, దేవునితో గడపలేకపోతున్నారు, దేవుని సన్నిధానపు ఆనందాన్ని పంచుకోలేకపోతున్నారు. కనుక ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనం మాత్రం ఆయనతో ఉండడానికి ఇష్టపడకుండా మనం ఎక్కడ లోకములో తిరుగుతున్నాం. కనుక ప్రియదిన పడ్డారా, ఆ మందసం ప్రత్యక్షపు గుడారం గురించి ముందున్న అధ్యాయాలన్నీ కూడా అనేక విషయాలు మన కొరకు వ్రాయబడి ఉన్నాయి, చేయబడి ఉన్నాయి. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా మీరే స్థిరపరిచి క్షేమమనిచ్చారు. స్తోత్రాలు తండ్రి. మరి మరొక సమయం అంటే 6వ మాసం 1వ తారీఖున మీ సన్నిధానం ఉండే భాగ్యం ఇచ్చారు తండ్రి. గతించిన మాసంలో నీ బిడ్డలకు ఇచ్చిన సాంపాద్యాన్ని బట్టి, కష్టార్జితాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నేను వారి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. వారు నేను ప్రభువా వారి జీవితంలో మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి ఈ సమయం మందు వారు తినకుండా, ఖర్చు పెట్టకుండా మిగిల్చి నీ సన్నిధానంలో విత్తాలను తీసుకుని వచ్చిన దశం భాగాలను, కృతజ్ఞత కానుకలను, అర్పణలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఎవరైతే గుప్పులు విప్పి నీ సన్నిధానంలో అర్పణలు అర్పించి ఉన్నారో ప్రతి కానుకను మీరు దీవించండి, ప్రతి అర్పణను మీరు దీవించండి, కృతజ్ఞత కానుకలను దీవించండి. ప్రభు దశం భాగములు కూడా మీరు దీవించండి ప్రభు. ఈ సమయం అందునైనా వారికి ఉన్నటువంటి చేతి పని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ ప్రభు, గృహిణులు కొంటూ గృహత్వం చేసుకుంటున్నటువంటి గృహత్వంలో కానీ ప్రభు ఏ విషయంలో ఇక్కడ మీ కాపుదల దయచేయండి. నిండుగా, మెండుగా, నిండారుగా 6వ మాసం ప్రభు నీ బిడ్డలకైనా చక్కని ఆదాయాలు దయచేయండి తండ్రి. వారు తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి, బిడ్డలను పోషించుకోవడానికి, ఇంటద్దులు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, వారికి ఉన్నటువంటి వడ్డీలను ప్రభు, అప్పులను తీర్చుకోవడానికి సమృద్ధి అయినటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన కుమ్మరించండి. ఆకాశ వాక్యాలు విప్పండి, పట్టదంత ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన కుమ్మరించండి. ఇక నేను ప్రభు ఈ సమయం ముందునైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా. మరి ఈ మాసం అంతా కూడా ప్రభు, మరి ఈ మాసంలో నేను ప్రభు వర్షాకాలం ప్రారంభించబడుతుంది కనుక తండ్రి, ఈ వర్షాకాలంలోని బిడ్డల ప్రభు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, జీవించడానికి వారికి ఉన్నటువంటి ప్రతి అక్రత తీర్చడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి ఆర్థిక పరమైన అవసరతలు మీరే తీర్చండి. ఈ సమయం ముందునైనా ప్రభు కొన్ని బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి జీవితాల్లో ప్రభువైన ఫలభరితమైనటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు దయచేయండి. 20 దంతులు కానీ, 30 దంతులు కానీ, 60 దంతులు కానీ, 100 దంతులు కానీ, 1000 ఫలితాలు నీ బిడ్డలకు దయచేయండి ప్రభు. అనేకమైనటువంటి
అవసరతలు ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలాగే నా చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నైనా. చదువులో మీరు వారికి తోడుకోండి. నేను ప్రభా స్కూల్కి వెళ్ళవలసిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. స్కూలులో చక్కగా వారు వెళ్ళడానికి కూడా కృప చూపించిన వారికి కావాల్సిన బట్టలు కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ప్రభునైనా వారు బాధపడకుండా కష్టపడకుండా దుఃఖపడకుండా మీ సన్నిధానంలోంచి వారు పొందుకునినైనా వారి బిడ్డలను ప్రభా స్కూల్లో వేయడానికి కృప చూపించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరిచిన ఆరోగ్యం దయచేయండి. ఆసుపత్రుల ఖర్చు కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరులను వసతులు మీరు దయచేయండి ప్రభా. ఆర్థికంగా ప్రభా నిలబడలేనటువంటి బిడ్డలు కూడా ప్రార్థిస్తున్న తండ్రినైనా మీ ధన సమృద్ధిని వారికి దయచేయండి. అలాగే నేను ప్రభునైనా స్వస్థత పడవలసిన బిడ్డల కొరకు ప్రార్థన సంపూర్ణ స్వస్థత దయచేయండి. అటు రీతికైనా ప్రభునైనా ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదు, సమాధానం లేదు, నేను వేదన దుఃఖము బాధ భరితమైనటువంటి జీవితాలు గడుపుతున్నాను, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని వారికి దయచేయండి. సాతానుగాడు ఏదైతే వారి కుటుంబాల నుంచి తీసివేశాడో మరలా నీ రక్తంను బట్టి మీ పరిశుద్ధాత్మ అగ్నిని బట్టి సాతాన్ని వెళ్ళగొట్టి సాతాన్ని దూరపరిచి వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు దయచేయండి తండ్రి. ఇక ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడిన వారు రక్షింపబడాలి, నీ మందిరానికి రావాలి, నీ సన్నిధానం రావాలి ప్రభు. నీ సన్నిధానంలో సంతోషంతో జీవించాలి, నీవే వారి హృదయంలో జీవించేలాగానే నీ కృప వారికి దయచేయండి. అటు రీతికైనా ప్రభు సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని సమయం మంది ఎవరైతే రాలేకపోయారో ప్రయాణంలో ఉన్నారో ప్రభు వారందరూ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. మరొక సమయం మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యం కూడా దయచేయండి తండ్రి. ఈ సమయం మందునైనా సంఘాన్ని సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ సమయం మందు నిబిడల ప్రభావం తలకు కొంత వేసుకుని ప్రభావ భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కనుక ఆ కార్యక్రమం కూడా దీవించండి. ఇచ్చిన వారినే కాదు ఇవ్వని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధిగా నీ బిడ్డల ప్రభువును ఆరగించడానికి, తినడానికి, తృప్తిగా తినడానికి, సంతోషంతో తినడానికి నీ సన్నిధానంలో ప్రభునైనా ఆహార పానీయాలు నన్ను ప్రభు భుజించి సంతోషంతో ఇంటికి వెళ్ళడానికి గృహాలకు వెళ్ళడానికి కృప చూపించండి. నీ బిడ్డలు ఇంటికి వెళ్ళి చూడగానే సన్నిధాన పాత్రలతో నింపండి. వారి గృహాల చుట్టూ మీ కంచి వేటు కాపుదలు దయచేయండి. మరొక వారం మరొక పునరుద్ధాన పండుగలో సంతోషంతో మేము కలుసుకొని నేను స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యం నీ బిడ్డలు మనం అందరికీ దయచేదురుగాకని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.